అధికారులు వర్సెస్ గిరిపుత్రులు. వీరి మధ్య పోడు భూముల రగడ ఇప్పుడు పీక్స్ కు చేరింది. ఎంతలా అంటే అటవీ శాఖకు సహాయ నిరాకరణ చేసే అంతలాగా ఇక్కడ వీళ్ళిద్దరి మధ్య గొడవ కనిపిస్తోంది. నిర్మల్ జిల్లా ఉడుంపూర్ గ్రామస్తులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. అటవీ శాఖకు సహాయ నిరాకరణ చేయాలని తీర్మానం చేశారు. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కు సంబంధించిన అధికారులు సిబ్బందికి తాగేందుకు నీళ్లు కూడా ఇవ్వద్దని నిర్ణయించారు. వారికి నిత్యావసర సరుకులు ఇవ్వకూడదని, అలాగే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లో పనులకు కూడా ఎవరూ వెళ్లకూడదని డెసిషన్ తీసుకున్నారు. ఇటీవల ఆర్ఓఎఫ్ఆర్ భూముల్లో ట్రాక్టర్లతో దున్నటం నిషేధమని అడ్డుకున్నారు అటవీ శాఖ అధికారులు. వారి తీరును నిరసిస్తూ ఫారెస్ట్ ఆఫీస్ ముందు నిరసనకు దిగారు గ్రామస్తులు. ఫలితంగా తమపై దాడి చేశారని 17 మందిపై కేసులు నమోదు చేయించారు. దీన్ని నిరసిస్తూ సహాయ నిరాకరణ ఉద్యమం ప్రారంభించారు స్థానికులు. తమపై కేసులు ఎత్తేసేంత వరకు ఇది కొనసాగుతూనే ఉంటుందని తేల్చి చెబుతున్నారు. ఆర్ఓఎఫ్ఆర్ భూముల్లో సాగు చేసుకుంటే అడ్డుకోవడం ఏంటని ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇదేంటని ప్రశ్నించేందుకు అక్రమ కేసులు పెట్టేస్తారా అంటూ కూడా అక్కడ గ్రామస్తులు ఫైర్ అవుతున్నారు. ఇదే అంశంపై మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సాయికిరణ్ అందిస్తారు. సాయికిరణ్, చెప్పండి, ఈ ఆర్ఓఎఫ్ఆర్ భూముల్లో సాగు ఎందుకు చేసుకోకూడదు? అధికారులు ఏమంటున్నారు, అక్కడ స్థానికులు ఏమంటున్నారు? సాయికిరణ్. గుడ్ మార్నింగ్ సర్తాజ్. కడెం మండలం ఉడుంపూర్ గ్రామంకు సంబంధించిన ఇటు ఆర్ఓఎఫ్ఆర్ అంటే అటవీ శాఖ హక్కులు కల్పించిన భూముల్లోనే ట్రాక్టర్లతో దున్నుతుంటే ఆ ట్రాక్టర్లను సీజ్ చేస్తున్నారంటూ పూర్తిగా మండిపడుతూ 2 రోజుల క్రితం ఉడుంపూర్ గ్రామానికి చెందిన కొందరు గ్రామస్తులు అటవీ శాఖ కార్యాలయం ముందు అయితే నిరసన వ్యక్తం చేశారు. ఆ నిరసనలో పూర్తిగా గ్రామస్తులు అటవీ కార్యాలయంపై దాడి చేశారనుకుంటా 17 మందిపై పూర్తిగా ఇటు పోలీసులకు ఫిర్యాదు చేశారు అటవీ శాఖ అధికారులు. దీంతో 17 మందిపై కేసు నమోదయ్యాయి. ఈ కేసులు నమోదు కావడాన్ని నిరసిస్తూ పూర్తిగా వినూత్నంగా అటు సహాయ నిరాకరణ ప్రకటించారు. ఆ విధంగా గ్రామంలో తీర్మానం కూడా చేశారు గ్రామస్తులు. ఏదైతే అటవీ శాఖకు సంబంధించిన సిబ్బందికి కావచ్చు, అధికారులకు కావచ్చు, పూర్తిగా సహాయ నిరాకరణ అనేది ఉండబోతుంది. ఆర్ఓఎఫ్ఆర్ భూముల్లో సాగు చేసుకునే అధికారం వాళ్ళకుంది, అక్కడ రైట్స్ ఉన్నాయి, అయినా సరే సాగు చేసుకోకూడదంటూ కూడా అధికారులు ఎందుకు వాళ్ళ బలాన్ని చూపిస్తున్నారు? అధికారుల వర్షన్ ఏంటి ఇందులో, సాకిరణ్? ఖచ్చితంగా అంటే ఆర్ఓఎఫ్ఆర్ అటవీ శాఖ ఇచ్చిన హక్కులు ఇచ్చిన భూముల్లో వాళ్ళకు సాగు చేయడానికి 100% వీలుంటుంది. కానీ అటవీ శాఖ వాళ్ళు చెప్తున్న పరిస్థితి ఏమంటే సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం ఖచ్చితంగా ట్రాక్టర్లతో అక్కడ దున్నకూడదు. ట్రాక్టర్లతో దున్నడం అనేది నిషేధము. అది పూర్తిగా సుప్రీంకోర్టుకు సంబంధించిన మార్గనిర్దేశకాలు ఉన్నాయి. దానికి విరుద్ధంగా ఎవరైతే ట్రాక్టర్లతో దున్నుతున్నారో వారిపై ఖచ్చితంగా చర్యలు ఉంటాయనుకుంటే ఇటు అటవీ శాఖ అయితే చెప్తున్న పరిస్థితి. దీన్నే పూర్తిగా ఇటు అటవీ శాఖ గ్రామస్తులు కూడా పూర్తిగా నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే తమకు హక్కులున్నా కూడా ట్రాక్టర్లతో దున్నుతున్న ట్రాక్టర్ యజమానులపై పూర్తిగా కేసులు బనాయించడం, అదేవిధంగా ట్రాక్టర్లను సీజ్ చేయడం ఏమిటని ప్రశ్నిస్తూ అయితే మొన్న నిరసన జరిపారు. ఆ నిరసన బేస్ చేసుకునే 17 మందిపై కేసులు నమోదయ్యారు. ఆ కేసును వెంటనే ఉపసంహరించుకోవాలి, కేసులను ఎత్తివేయాలి. అప్పటి వరకు అయితే ఈ సహాయ నిరాకరణ కొనసాగుతుంది అనుకుంటా స్పష్టం చేస్తున్నారు ఉడంపూర్ గ్రామస్తులు. సాయికిరణ్, అయితే అక్కడ ట్రాక్టర్స్ ను అనుమతించకూడదు అనే ఒక ఖచ్చితమైన రూల్ లేకపోయినా సరే అటు ట్రాక్టర్స్ ను అనుమతించకపోవడానికి అధికారుల దగ్గర ఒక రీజన్ ఉంది. అది ట్రాక్టర్స్ తో ఆ భూమికి సంబంధించి కాస్త అవతలకి దున్నేస్తూ కూడా ఆక్రమించేస్తారు అని. అటువంటి ఎంక్రోచ్మెంట్స్ జరుగుతున్నప్పుడు మరి అధికారులే కదా స్పందించాలి. అలా అని చెప్పి ట్రాక్టర్లను వాడద్దు అంటూ కూడా ఎందుకు ఇటు వీళ్ళ మీద ప్రెషర్ తెస్తున్నారు అనే వాదన వినిపిస్తోంది. మరి ఇప్పటికే సహాయ నిరాకరణ చేశారు. మరి ఫారెస్ట్ అధికారులు వీళ్ళతో చర్చలు చేస్తారా, సమన్వయం చేసుకుంటారా లేదా చూద్దాము.